సమయం కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ప్రభు పేట నాకు తెలియజేసిన అందరికీ వందనాలండి. హల్లెలూయా. ఒకసారి మనము 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతాము. ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణాలు తీసుకొను అని ప్రార్థన చేసించాలని ప్రార్థన చేసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా తల నుంచి దేవుడు మనతో లేఖన భాగాన్ని అనుసరించి మాట్లాడలాగా ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, కృపామయ దయామయ అద్వితీయ సత్యదేవుడైన మహాప్రభుగా మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా, ఇంతవరకు ఈ రాత్రికాల సమయంలో శ్రీల సహవాస ఆరాధనలోకి మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకొని మీ పరిశుద్ధమైన నామాన్ని ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించిన కృపను బట్టి అయ్యా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీ మాటలను కూడా ప్రభు వినడానికి తండ్రి బిడ్డలందరూ కూడా చేరున్నారయ్యా. ప్రతి ఒక్కరిని మీ ఆటతో అభిషేకించిన అవుతుంది. ఎంతో మందికి లేని ఆసక్తిని వీరి హృదయాలు మీరు పుట్టించారు, మీరు ఏర్పరచుకున్నారని నమ్ముతున్నామయ్యా, విశ్వసిస్తున్నాం తండ్రి. మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభు. మీరు ఏర్పరచుకొని ప్రత్యేకపరిచిన విధానాన్ని బట్టి మీ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, మీరు ఆ సంగతిని గుర్తించి తాము ప్రత్యేకపరచబడిన వారమని ఎరిగి గ్రహించి ప్రభువా అందుకు తగిన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. వాక్యం ఎత్తపడుచుకుంటున్న ప్రభు, ఆ వాక్యం వారి కోసమని తలంచి వారి హృదయంలో ఆ వాక్యాన్ని చేర్చుకొని వాక్యానుసారమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే మరి ముఖ్యంగా వాక్యాన్ని విత్తబోతున్నాను మీ ఆత్మతో అభిషేకించి అయ్యా నాలో మీ సముద్రాన్ని వేరే ఉంచి ఇప్పటిలోకి అవసరమైన మాటలు తండ్రి నా ద్వారా బోధించమని వేడుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావము ఈ పరిశుద్ధమైన నామానికి ఆరోపించుకున్నాం. ఏ స్వామి పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రాంతానికి వేడుకొనిచ్చినాం తండ్రి, ఆమేన్. ఈ లేఖన భాగంలో మనం చూస్తే దైవజనుడైన ఏలీయాకి కలిగిన భయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది కదండి. దేవుని చేతిలో బహు బలముగా వాడబడిన ఏలీయా గురించి మనందరికీ తెలుసు. అతని సేవా జీవితం గురించి, అతని పరిచయ జీవితం గురించి, దేవుడు అతని ద్వారా చేయించిన అద్భుతముల గురించి మనందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. అయితే ఒకానొక సమయంలో ఇంత గొప్పగా వాడబడిన ప్రవక్తకి ఏం కలిగిందంటే భయము కలిగిందంటే, అది కూడా ఎవరి వల్ల అంటే ఒక స్త్రీ ద్వారా అతనికి భయము కలిగింది. ఏం భయం అంటే మరణ భయం కదండి. రేపు ఈ వేళకు నేను బయలు ప్రవక్తలలో ఒకరి వల్ల నీ ప్రాణం ఖచ్చితంగా చేస్తాను అన్న సమయంలో ఆమె మాటలకి గొప్పగా వాడబడిన ప్రవక్త ఏలియా హృదయంలో ఒక్కసారి ఏం కలిగిందంట భయము కలిగింది. అంటే ఈరోజు భయానికి ఎవరు కూడా అతీతులు కాదు కదండి. ఖచ్చితంగా దేవుని చేతిలో బహు బలంగా వాడబడిన దైవజనులు మొదలుకొని విశ్వాసుల వరకు కూడా, అల్ప విశ్వాసులకు కూడా ఏం కలుగుతాయంటే వాళ్ళ హృదయాల్లో ఆయా సమయాల్లో భయాలు, నిరాశలు, నిస్పృహలు, బలహీనతలు కలుగుతాయి. భయానికి ఎవరు కూడా అతీతులు కాదు. ఎప్పుడైనా ఎవరినైనా అపవాది ఖచ్చితంగా ఏం చేస్తారంటే వారి బలహీనతలు బట్టి వారిని భయపెడతారు. భయము అనేది మనకి ఎందుకు వస్తుందంటే కొన్ని సమయాల్లో పరిస్థితులు మనం నిరాశకు గురి చేసినప్పుడు మన హృదయంలో ఆటోమేటిక్గా రేపటి దినం గురించి ఏం ప్రారంభమవుతుందంట భయం ప్రారంభమవుతుంది. ఎందుకంటే పరిస్థితులు మనకు ఆయా సమయాల్లో ఏం కలుగజేస్తాయంటే నిరాశని కలుగజేస్తాయి. వాస్తవానికి ఏలియాని దేవుడు ఎంతో గొప్పగా మన చేతిలో వాడుకున్నాడు. అతన్ని అభిషేకించి ఆయన పరిచయంలో బహు బలంగా వాడుకున్నాడు. కానీ అతనికి సైతము భయము కలిగిందంటే ఈరోజు మన జీవితాల్లో మనకు అన్నీ ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం దేనికి గురవుతామంట నిరాశ, నిస్పృహలకి గురైపోతాం. ఏదో లేదు అని చెప్పి మనం ఖచ్చితంగా కొన్ని సమయాల్లో నిరాశకు గురయ్యి ఏలి అన్నమాట భయమనంటే ఇంత మట్టుకు చాలు అన్నమాట మన జీవితాల్లో దేవునితో ఎన్నోసార్లు మన హృదయాల్లో మాట్లాడిన మాట ఖచ్చితంగా కదండి. ఆయా సమయాల్లో పరిస్థితులు మనల్ని భయపగలిగినప్పుడు, మనల్ని బెదిరించినప్పుడు అయ్యా చాలు ప్రభా అని మనం జీవితంలో దేవునితో ఎన్నోసార్లు ఈ మాట మనము చెప్పే ఉంటాం. అంటే నిరాశలు, నిస్పృహలు మన హృదయంలో అత్యధికంగా ఉన్నప్పుడు మనం భయపడిన వారం
దేవుడికి విలువైన జీవితాన్ని ఏమంటామంటే ఇంకా చాలు ప్రభా నన్ను తీసుకో అని మనము చాలా మాట వరుసకు కూడా కొన్నిసార్లు ఆ మాట అంటూ ఉంటాం కదండి. కానీ అది దేవునికి వ్యతిరేకమైనదని మనకు తెలుసు కూడా కొన్నిసార్లు మనల్ని మనం అణుచుకోజాలక ఆ మాటను దేవునితో చెప్తా ఉంటాం. ఇక్కడ కూడా ఏలియా తను తాను అణుచుకోలేకపోయాడు. ఎందుకంటే అతని హృదయం నిండా ఏం సంభవించిందంటే మరణ భయము అతన్ని ఆవరించింది. తను తాను అణుచుకున్న జాలక అతడు దేవుని దృష్టిలో ఎంతో గొప్పవాడైనప్పటికీ అతడు సైతం అంటున్న మాట ఏంటంటే నా ప్రాణము తీసుకో ప్రభా అని అతను మొరపెడుతూ ఉన్నాడు. అంటే ఈరోజు ఏలియా హృదయాంతరంగంలో ఎంత భయము గురైతే అతను ఆ మాట దేవునితో చెప్పుకుంటాడు మనము అర్థం చేసుకోవచ్చు కదండి. మన హృదయాంతరంగంలో కూడా ఎన్నో సమయాల్లో ఇటువంటి అగాధలు, ఇటువంటి నిరాశలు మనకి ఎదురైన సమయంలో నాకు ఈ జీవితము వద్దు అని దేవునితో ఎన్నో మార్లు మనము మొరపెడతా ఉంటాం. అంటే పరిస్థితులు మనల్ని భయపెట్టినప్పుడు దేవునికి వ్యతిరేకమైన మొరలు పెట్టే ప్రమాదం మన జీవితాల్లో ఉంది కదండి. అంటే భయము ఎంత ప్రమాదకరమైనదంటే భయం ఒక్కసారి మన హృదయంలో వచ్చిందంటే దేవునికి వ్యతిరేకమైన విజ్ఞాపనలు చేసేది మనల్ని పురుకొల్పుతుంది. భయం మన హృదయాన్ని ఆవరించినప్పుడు దేవుని సన్నిధానానికి అది మనల్ని దూరం చేస్తుంది. భయం మన హృదయాన్ని ఆవరించినప్పుడు దేవుని సన్నిధిని విడిచి వేరొకరిని ఆశ్రయించేలా కూడా భయం మనల్ని పురికొల్పుతుంది. ఈరోజు మనుషుల్ని మనం ఆశ్రయిస్తున్నామంటే ఆ సమయాల్లో దేనికనంటే భయం మన హృదయాన్ని ఆవరించిన సమయంలో దేవుణ్ణి ఆశ్రయించడం మర్చిపోయి ఎవరిని ఆశ్రయిస్తున్నామంట? మనుషుల్ని మనము ఆశ్రయిస్తున్నాం. అంటే భయం ఎంత ప్రమాదకరమైనదంటే భయము మన ఆత్మీయతని మనము దిగజారిపోయేలా చేస్తుంట భయం. ఎందుకంటే భయం మన హృదయాల్లోకి ఎంత మాత్రం కూడా రాకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు భయపడవద్దు అని మనతో అనుక్షణము తెలుపుతూనే ఉన్నాడు కదండి. కానీ మన హృదయాల్లో ఏమొస్తుందంటే ఈరోజు భయం ఎన్నోసార్లు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో భయం కలుగుతుంది. అందరూ అన్ని విషయాలకి భయపడరు కదండి. కొంతమంది చిన్న విషయాలకు భయపడతారు, కొంతమంది చాలా పెద్ద విషయాలకి భయపడతారు. కానీ అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఏ ఒక్క వ్యక్తి అయినా భయపడవలసిన అవసరత ఖచ్చితంగా ఉంటుంది. నేను దేనికి భయపడను అని చెప్పగలిగిన వాడి ప్రపంచంలో ఎవరు లేరు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో భయానికి గురవలసిన అవసరము ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈరోజు దేనికి మనం భయపడుతున్నామన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఏ విషయంలో మనం భయపడుతున్నామో ఆ విషయంలో మనం భయం మానుకోవడానికి, దేవుని మీద ఆధారపడటానికి మనల్ని మనమే పురికొల్పుకోవాలి. ఎందుకంటే భయము దేవునికి ఖచ్చితంగా మనల్ని దూరం చేస్తుంది, దేవుని సన్నిధానానికి మనల్ని దూరం చేస్తుంది. రేపటి గురించి ఎప్పుడైతే భయపడతామో అది మనల్ని దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఎంత మాత్రం కూడా ఉండలేము కదండి. అందుకనే రేపటి దినం గురించి చింతించవద్దని యేసు ప్రభువు కూడా స్పష్టంగా తెలియచేస్తారు. ఎందుకంటే మనం చింతిస్తూ భయపడుతూ బెదిరిపోతూ కూర్చుంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ప్రశాంతంగా ఎంత మాత్రం కూడా కూర్చోలేం. ఏదైనా భయం మనల్ని ఆవరించినప్పుడు దాని మీదే మన ఆలోచన, మన ధ్యాస అంతా ఉంటుంది. కానీ దేవుని సన్నిధానం మీద మన మనసుని ఎంత మాత్రం కూడా లగ్నము చేయలేదు. కాబట్టి భయాన్ని మనం ఎప్పుడైతే హృదయం నుంచి తీసివేసుకుంటామో అప్పుడే దేవుని సన్నిధి మన దృష్టిని కేంద్రీకరించగలుగుతుంది. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మనకు భయపడవద్దని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏలియా ఈరోజు ఏం మర్చిపోయాడంటే యెజెబెలు ఎప్పుడైతే హెచ్చరికించిందో అతని హృదయంలో ఎటువంటి మాటలు మారుమోగుతున్నాయంటే రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము తీసేస్తాను అన్న మాటలు మాత్రమే అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. దేవుని వాగ్దానం పూర్తిగా ఏలియా మర్చిపోయాడు కదండి. తన దేవుడు ఎంత గొప్పవాడు, అప్పటి వరకు తను పోషించిన దేవుడు ఎంత గొప్పవాడో ఏలియా మర్చిపోయి ఆయన వాగ్దానాన్ని మర్చిపోయి యెజెబెలు మాటలే ఆ పర్యవక్షం క్రింద కూర్చొని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. రేపు ఈ వేళకు నీ ప్రాణము తీసేస్తానని చెప్పి పదరీ వృక్షం క్రింద ఎవరి మాటలు ధ్యానించుకుంటున్నాడంట? యెజెబెలు మాటలు, దేవుని వాగ్దానాలు పూర్తిగా మర్చిపోయాడు. అప్పటి వరకు తనను పోషించిన దేవుణ్ణి, అప్పటి వరకు తన ద్వారా అద్భుతాలు చేయించిన దేవుణ్ణి, అప్పటి వరకు తన ద్వారా గొప్పగా పరిచయం చేయించిన దేవుణ్ణి అతను పూర్తిగా మర్చిపోయి, ఆయన వాగ్దానాలు మర్చిపోయి, ఆయన గొప్పతనాన్ని మర్చిపోయి ఇక నా ప్రాణం తీసుకో అంటున్నాడు. అంటే యెజెబెలు తీసే బదులు నీవే నా ప్రాణం తీసుకోవయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈరోజు మనము భయం ఆవరించినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే మనుషుల మాట
మాటలు మాత్రమే మనము గుర్తు చేసుకుంటాం కదండి. పలానా వ్యక్తి ఈ మాట నన్ను అన్నాడు, పలానా ఆమె ఈ మాట నన్ను అన్నదని చెప్పి ఆ మాటలే మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాగ్దానాలు మర్చిపోయి మనము జీవిస్తూ ఉంటాం. తద్వారా భయం ఎంత మాత్రం కూడా మన హృదయాన్ని విడిచిపెట్టదు. అపవాది వారి మాటలే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈరోజు మనం ఎవరి స్వరాన్ని వినాలంట? మనుషుల స్వరాన్ని కాదు, దేవుని స్వరాన్ని మనం వినడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో అంటే భయం మన హృదయాన్ని ఆవరించిన సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని దేవుని స్వరాన్ని మనం వినటానికి ఆ సమయంలో ప్రయత్నించాలి. ఎందుకంటే అపవాది ఆ సమయంలో మనల్ని ఎవరి స్వరాన్ని విననివ్వడంట? దేవుని స్వరాన్ని మనల్ని విననివ్వడు. మనుషుల మాటలే మనకి గుర్తొచ్చేలా వాడు చేస్తాడు. నిరంతరం ఆ భయంలో జీవించేలా వాడు మనల్ని పురికొల్పుతాడు. అది ఈరోజు దేవుని స్వరాన్ని మనం ఆ సమయంలో వినగలిగితే ఆ భయాలన్నిటి నుంచి కూడా మనము బయటికి రాగలుగుతాం. మహా ప్రవక్త అయిన సమూయేలు కూడా ఒకానొక సమయంలో ఎవరికి భయపడ్డాడంటే సౌలు, రాజైన సౌలుకు భయపడ్డాడు. ఒకసారి మనం చదివితే మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకటి నేను నియమించుదును. సమూయేలు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా తీసుకొని యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చిందని చెప్పి చాలని. ఇప్పుడు మనం చూస్తే సౌలును దేవుడు తృణీకరించిన తర్వాత దేవుడు సమూయేలుతో అంటున్న మాట ఏంటి? ఎంతకాలం నీవు సౌలు గురించి దుఃఖిస్తావు, నేను యెష్షయి కుమారుని యొద్దకు నేను పంపిస్తున్నానని చెప్పినప్పుడు సమూయేలు దేవునితోనే, సాక్షాత్తు దేవునితోనే అంటున్న మాట ఏంటంట, నేను వెళ్ళిన సంగతి సౌలు వింటే ఖచ్చితంగా అతడు నన్ను చంపేస్తాడని సమూయేలు సైతము రాజైన సౌలుకి అక్కడ భయపడుతున్నాడు. అంటే తన భయాన్ని ఎవరితో వ్యక్తపరుస్తున్నాడంటే సాక్షాత్తు దేవాది దేవుని దగ్గరే తన భయాన్ని అతడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. వాస్తవానికి సమూయేలు జీవితం గురించి మనందరికీ కూడా తెలుసు. సమూయేలు చిన్ననాటి నుంచి దేవుని మందిరంలో దేవుని పాదాల యొక్క అతడు పెరిగిన వాడిగా ఉన్నాడు కదండి. హన్న పాలు విడిచిన సమయంలోనే సమూయేలు దేవునికి అతన్ని ప్రతిష్ఠించింది. చిన్ననాటి నుంచే సమూయేలు దేవుని సన్నిధానంలో పెరిగి దేవుని పాదాల యొక్క పెరిగి దేవుని చేత బోధించబడిన వాడుగా, దేవుని చేత ఏర్పరచబడి పరిచయం చేసిన వాడుగా సమూయేలు ఉన్నాడు. వాస్తవానికి ఇంట్లో ఉంటే పిల్లలు అవసరతల గురించి ఎవరిని అడుగుతారండి? తల్లిదండ్రులు అడుగుతారు కదా. కానీ సమూయేలు చిన్ననాటి నుంచి ఎక్కడ పెరిగాడంట? దేవుని మందిరంలో. ఎంత గొప్ప ధన్యతను సమూయేలు పొందుకున్నాడు కదండి. దేవుని మందిరంలోనే చిన్ననాటి నుంచి పెరిగిన సమూయేలు తన ప్రతి అవసరతని ఎవరిని అడుగుతాడు? ఖచ్చితంగా దేవుణ్ణే అడుగుతాడు కదా. ప్రత్యక్షంగా తన తల్లిదండ్రులు తన వద్ద లేరు కనుక తనకు కలిగిన ప్రతి అవసరతని అతను దేవుని దగ్గరే అడిగి పొందుకొని ఉంటాడు. అంటే ప్రతి చిన్న అవసరతను దేవుని దగ్గర అడిగి పొందుకున్నాడంటే అతని జీవితం ఏ రీతిగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభువు ఏమంటారు? చెడ్డవారిని తండ్రుల గురించి ఏమంటారు? మీరు చెడ్డవారయ్యూ మీ కుమారులు చేపను అడిగితే పామునిస్తారా, రొట్టెను అడిగితే రాతనిస్తారా? మరి మీరు చెడ్డవారైన ఈ రీతిగా మీరు మంచి ఈవులను ఇస్తే పరలోకపు తండ్రి నిశ్చయంగా తను అడుగు వారికి ఎంతో మంచి ఈవులు ఇస్తారని చెప్పి యేసు ప్రభువు తెలియజేసింది.
అట్టి రీతిగా చిన్ననాటి నుంచి దేవుని మందిరంలో ఎదిగిన సమూయేలు దేవుడి దగ్గర ప్రతిదీ అడిగి ఎట్టి శ్రేష్టమైన ఆశీర్వాదాలు తన జీవితంలో పొందుకున్నాడు మనకి ఖచ్చితంగా ఊహించవచ్చు కదా. రాయబడకపోయినా ఎట్టి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తన జీవితంలో పొందుకున్నాడు మనం ఖచ్చితంగా ఊహించవచ్చు. అటువంటి సమూయేలు అంటే దేవుని చేత బోధించబడినవాడుగా, దేవుని దగ్గర చిన్ననాటి నుంచే పెరిగినవాడుగా, దేవుని పాదాల వద్ద నేర్చుకున్నవాడుగా, దేవుని చేత బోధించబడినవాడుగా ఉన్న సమూయేలు సైతము ఎవరికి భయపడుతున్నాడంట? ఒకనొక సమయంలో సౌలుకి భయపడుతున్నాడు. మరలా ఈ సౌలుని ఏర్పరచుకునేవాడంట. బెన్యామీను గోత్రంలో అల్పుడుగా ఉన్న సౌలుని రాజుగా సింహాసనంలో కూర్చుండబెట్టింది ఎవరంట? దేవుడే. ఇదంతా ఎరిగి ఉన్నాడు సమూయేలు కదండి. ఏ రీతిగా సౌలును లేవనెత్తాడో, ఏ రీతిగా సౌలును దేవుడు రాజుగా చేశాడో అన్నింటినీ ప్రత్యక్షంగా చూసిన సమూయేలు ఎవరికి భయపడుతున్నాడంట? సౌలుకు భయపడుతున్నాడంట. అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదా ఇది. ఎందుకు పనికిరాని సౌలుని దేవుడు సింహాసనంగా కూర్చోబెట్టడం, ఈ విషయం అంతా కూడా సమూయేలుకు తెలుసు. సమూయేలే స్వయంగా వెళ్ళి సౌలును అభిషేకించాడు. కానీ అటువంటి సౌలు రాజుకి ఇక్కడ సమూయేలు భయపడడం అనేది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. అంటే మన జీవితాల్లో కూడా కొన్ని సమయంలో దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకొని కూడా ఇటు రీతిగా మనుషులకు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ సమయాల్లో భయపడిపోతూ ఉంటాం. లేకపోతే పరిస్థితులకు మనము భయపడిపోతూ ఉంటాం. కొన్ని వ్యాధి బాధలకి మనము భయపడిపోతూ ఉంటాం. కొంతమంది ఆర్థిక ఇబ్బందులకి భయపడిపోతూ ఉంటారు. రేపటి దినాన్ని ఎలా ఎదుర్కోవాలనే భయము ఆయా పరిస్థితుల వల్ల మనందరి హృదయాల్లో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో కలుగుతుంది. సమూయేలు ఇక్కడ సౌలుకి భయపడినప్పుడు మరలా దేవుడు అతన్ని ధైర్యపరిచి యెషయా వద్దకు పంపినప్పుడు సమూయేలు దేవుని చిత్తాన్ని నెరవేర్చి దావీదును రాజుగా అభిషేకించాడు. తొలకు దేవుని చిత్తాన్ని అయితే సమూయేలు నెరవేర్చాడు. తన భయాన్ని వ్యక్తపరిచినప్పుడు దేవుని ఆత్మ అతనిని ధైర్యపరిచింది. ఈరోజు మన భయాన్ని ఎక్కడ చెప్పుకోవాలంటే దేవుని సన్నిధానంలో మనము చెప్పుకోవాలి. మనుషులకు చెప్పుకుందాం అనుకోండి, వారు మన భయాన్ని ఇంకా ఎక్కువ చేస్తారు కదా. మన భయాన్ని 50% ఉంటే 100% వారు తీసుకెళ్తారు. మన భయాన్ని ఎప్పుడు కూడా మనుషులతో పంచుకోకూడదు. నాకు ఈ విషయంలో భయంగా ఉందని మనుషులతో పొరపాటున మన భయాన్ని పంచుకుంటే మన భయము అధికమయ్యేలా వారు మాట్లాడతారు, కానీ మన భయం ఎంత మాత్రం కూడా తగ్గించబడదు. ఇక్కడ సమూయేలు ముందు నన్ను సౌలు చంపుతాడని భయపడిన వాడుగా ఉన్నాడు. మరలా యెషయా వద్దకు ఎలా వెళ్ళగలిగాడు? అంత ధైర్యంగా దావీదును ఎలా అభిషేకించగలిగాడు? అంత ధైర్యంగా సౌలు ముందు నుంచుని నీకు ప్రతిగా దేవుడు మరొకరిని ఏర్పరచుకున్నాడని సమూయేలు సౌలుతో ఎలా చెప్పాడంటే దేవుడిచ్చిన ధైర్యం. హల్లెలూయా. సౌలుతో ఏమన్నాడంటే సమూయేలు నీకు ప్రతిగా దేవుడు వేరొకరిని ఏర్పరచుకున్నాడు. నీ వద్ద నుంచి దేవుడు తీసివేశాడు. దేవుడి మీద నీవు తిరుగుబాటు చేసావు కనుక ఇక నీవు రాజుగా ఉండటం తగదని సమూయేలు సౌలు ముందు నిలబడి బోధించాడంట. ఎవరికైతే భయపడ్డాడో అతని ముందే నిలిచిన ధైర్యంగా ఎలా మాట్లాడాడంటే దేవుని ఆత్మ సమూయేలును ధైర్యపరిచింది. ఎందుకంటే సమూయేలు తన భయాన్ని ఎక్కడ వ్యక్తపరిచాడంట? దేవుని సన్నిధానంలో. ఈరోజు మన భయాలు కొన్నిసార్లు మనుషులకు చెప్పుకుంటే తగ్గిపోతాయని మనం అనుకుంటాం, కానీ మన భయాలు ప్రతి ఒక్క చిన్న భయాన్ని మనం ఈరోజు దేవుని సన్నిధిలో పెట్టే వారంగా ఉంటే ఆయన ఆత్మ ద్వారా మనం ఏం చేస్తాడంట? ధైర్యపరుస్తాడు. ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు కదండి. ఎన్నో గుణగణాలు ఆయనలో ఉన్నాయి. అందులో ఒకటేంటంటే ఆయన మనల్ని ధైర్యపరిచే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు. మన హృదయాలన్నింటిలో కలిగిన భయాలన్నిటి నుంచి మనల్ని విడిపించే దేవుడుగా మన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏ భయాన్నైనా మనం ఎవరితో వ్యక్తపరచాలంట? సాక్షాత్తు దేవుని సన్నిధిలోనే మనము చెప్పుకోవాలి. ఈ విషయంలో నాకు భయంగా ఉంది ప్రభువా అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ భయాన్ని నుంచి మనల్ని ఆయన విడిపిస్తాడు. ఖచ్చితంగా ఆయన ఆత్మ ద్వారా మనల్ని ధైర్యపరుస్తాడు. ఏ విషయంలోనైతే భయపడుతున్నామో అదే విషయంలో ధైర్యంగా నిలబడేలాగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. సమూయేలుని ఏ రీతిగా అయితే నిలవబెట్టాడో, సమూయేలుని ఏ రీతిగా అయితే వాడుకున్నాడో, ఏ విషయం అయితే ఈరోజు మనల్ని భయపెడుతుందో, ఏ విషయం ఈరోజు మనల్ని బెదిరిస్తుందో అదే విషయంలో మనము ధైర్య సాహసాలు కలిగిన వారంగా నిలబడులాగా దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? ధైర్యపరుస్తుంది. కాబట్టి మనందరం మన భయాన్ని దేవుని సన్నిధానంలో వ్యక్తపరిస్తే ఖచ్చితంగా దేవుడు ఆ భయాలన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు మనం చదువుకుంటే మత్తయి రాసిన సువార్తలో కూడా 10వ
అధ్యాయం యేసుప్రభు ఒక మాట అంటూ ఉంటారు. 10వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవడమా. మత్తయి రాసిన సువార్త. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వారికి మిక్కిలి భయపడుడే. ఎవరికి భయపడాలో యేసు ప్రభువు చెప్తున్నారు కదండి. ఆత్మను దేహమును నరకంలో నశింపచేయగలిగిన వారికి మీరు మిక్కిలి భయపడండి. అంటే ఆత్మను చంపలేక దేహంనే చంపువారికి అసలు ఏమాత్రం కూడా ఏం చేయొద్దంట, భయపడుతున్నాం. కానీ మనం ఏం చేస్తామంటే ఏలియా సమూయేలు చేసినట్టు మనం కూడా మనుషులకే భయపడతాం. నిజంగా ఈరోజు దేవుని కంటే ఎక్కువగా అపవాదికి మనం భయపడిపోతూ ఉంటాం కదండి. మనుషులకు భయపడుతున్నాం దాని అర్థం ఏంటి? దేవుని కంటే ఎక్కువగా అపవాదికి మనం భయపడుతున్నాం. అపవాది మనుషుల ద్వారా మనల్ని భయపెడతాడు. అపవాది మనుషుల ద్వారా మనల్ని బెదిరిస్తాడు. అపవాది నిరాశ నిస్పృహల ద్వారా మనల్ని భయపెడతాడు. శోధనకు గురి చేయడం ద్వారా అపవాది మనల్ని భయపెడతాడు. దేవుని కంటే ఎక్కువ ఈరోజు మనం ఎవరికి భయపడుతున్నాం? వాస్తవానికి ఖచ్చితంగా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అపవాదికి మనందరం కూడా భయపడుతున్నాం. నిజంగా దేవునికి భయపడితే మన జీవితాలు ఎక్కడో ఉంటాయి, కానీ మనం భయపడేది ఎవరికంట? అపవాదికి మనము భయపడతాం. అంటే వాడు ఏ శోధనకు గురి చేస్తాడు, ఇక్కడ కూర్చుంటే ఏం చేస్తాడు, అక్కడికి వెళ్తే వాడు ఏం చేస్తాడు, లేకపోతే పలానా మార్గంలో మనం వెళ్తే అపవాది ఏం చేస్తాడని నిరంతరము అపవాదిని తలుచుకుంటూ అపవాదికి మనము భయపడిపోతున్నాము. కానీ ఈరోజు అపవాదికి మనం భయపడితే అపవాది ఎంతగానో సంతోషిస్తాడు కదా. వాస్తవానికి అపవాది ఎవరికి భయపడతాడంటే దేవునికి భయపడతాడు. వాడేమనుకుంటాడంటే, అబ్బా నేను దేవునికి భయపడుతుంటే మీరు ఆ దేవుని వదిలేసి నాకు భయపడుతున్నారని చెప్పి వాడు ఎంతగానో సంతోషిస్తాడు, నవ్వుకుంటాడు. కానీ ఈరోజు ఆ విషయం ఎరిగి కూడా వాడు సైతం భయపడుతున్న దేవునికి మనం భయపడకుండా అపవాదికి భయపడుతూ వాడు ఏ శోధనకు గురి చేస్తాడని నిత్యము వాడికి భయపడుతూ మన జీవితాలు వ్యర్థంగా గడుపుతున్నాం. కానీ ఈరోజు ఎవరికి భయపడాలంట? దేవుడికి మాత్రమే మనము భయపడాలి. వాస్తవానికి యేసుప్రభు వారు అపవాదికి భయపడ 40 రాత్రులు 40 దినములు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత అపవాది ఆయన స్వయముగా తీసుకువెళ్ళి శోధనలకు గురి చేసినప్పుడు ధైర్యముగా అపవాదితో పాటు ఎవరు వెళ్ళారు? యేసుప్రభు వారు వెళ్ళారు కదండి. ఒకసారి లేఖన భాగాన్ని మనం చదివితే మత్తయి రాసిన సువార్తలో 4వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చదవడం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా ఎత్తుకుందులు వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపగలదని వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అపవాది కొండ మీదకి తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలనని రాయబడి ఉన్నదని. యేసు ప్రభువాన్ని ఆయన ఉపవాసం ఉన్న పిమ్మట అపవాది ఏం చేశాడంటే పరిశుద్ధ పట్టణానికి ఆయన్ని తీసుకొని వెళ్ళిందంటే ప్రత్యక్షంగా ఇక్కడ అపవాది యేసు ప్రభువానికి కనబడి మరీ శోధించాడు కదా. ఈరోజు మనకైతే అపవాది మన కంటికి కనపడడు కదా. మనుషుల ద్వారా లేకపోతే పరిస్థితుల ద్వారా వాడు మనల్ని శోధిస్తాడు, కానీ వాడు మన కంటికి ఏమాత్రం కూడా కనపడు. కానీ యేసు ప్రభువుని ఎలా శోధించాడంట? వాడు కంటికి కనపడి ప్రత్యక్షంగా యేసు ప్రభువుని శోధించడం ప్రారంభించాడు. ఎక్కడ తీసుకెళ్ళాడంట? దేవాలయ శిఖరానికి తీసుకొని వెళ్ళాడంట. పరిశుద్ధ పట్టణం తీసుకెళ్ళి దేవాలయ శిఖరానికి ఆయన తీసుకెళ్ళాడంట. తర్వాత కొండ మీద కూడా, ఎత్తైన కొండ మీద కూడా అపవాది యేసు ప్రభువుని తోడుకొని వెళ్ళాడు.
అంటే వెళ్ళటానికి అక్కడ యేసుప్రభువారు ఏమాత్రం కూడా భయపడలేదు. వాస్తవానికి యేసుప్రభువారు శరీరధారిగా ఉన్నప్పటికీ అపవాది ఎటువంటి శోధనకు గురి చేస్తాడని యేసుప్రభువారు అక్కడ ఏం చేయలేదంట, భయపడలేదు. ధైర్యంగా యేసుప్రభువారు అపవాదితో పాటు అక్కడికి వెళ్ళారు. వాడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఆ శోధనలన్నింటినీ కూడా ఆయన జయించారు. వాస్తవానికి అపవాదికి యేసుప్రభువారు అంటే చాలా భయం కదండి. సాతాన పొమ్ము అని ఆయన అనగానే అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోవటం మనం గమనిస్తాం కదా. మనం చూస్తే ధైర్యంగా యేసుప్రభువారు వెళ్ళారు. ప్రత్యక్షంగా కనబడి మరి అపవాది ఆయన శోధించినప్పటికీ యేసుప్రభువారు ఏమాత్రం కూడా భయపడలేదు. కానీ ఈరోజు పరోక్షంగానే వాడు మనకు కంటికి కనబడకుండా మనకి తెచ్చే శోధనల విషయంలో మనం ఏం చేస్తున్నామంటే అపవాదికి మనము మిక్కిలి భయపడుతున్నాము. వాడు ఏం చేస్తాడు, ఏ సమయంలో ఏం చేస్తాడు అన్న విషయంలో మనం ఎప్పుడు కూడా వాడి ధ్యానమే చేస్తూ అపవాదికి మనము భయపడుతూ దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నాం. ఎందుకంటే దేవునికి ఎంత మాత్రం కూడా అపవాదికి భయపడడం ఇష్టం ఉండదు కదండి. మనం దేవునికి భయపడాలని ఆయన కోరుకుంటుంటే మన జీవితాల్లో దేవునికి భయపడటం మానేసి నిరంతరం కూడా అపవాదిని తలుచుకుంటూ అపవాదికి భయపడుతున్నాం. ఇక్కడ మనం చూస్తే 5వ వచనంలో అపవాది ఏం చేశాడంటే పరిశుద్ధ పట్టణంకు ఆయనను తీసుకొని పోయి మరలా ఏం చేశాడంట, దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ పట్టణానికి తీసుకొని వెళ్ళిన అపవాది అంతటితో ఆగకుండా ఆయన ఎక్కడ నిలవబెట్టాడంట, దేవాలయ శిఖరమున యేసుప్రభువుని నిలవబెట్టాడు. వాస్తవానికి నిలవబెట్టిన అపవాది యేసుప్రభువుని పడద్రోయలేడు అంటే ఎంత మాత్రం కూడా పడద్రోసే శక్తి దేవుడు అపవాదికి ఇవ్వలేదు. మనం చూస్తే స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టింది ఎవరంట, అపవాది కదండి. కానీ నిలవబెట్టిన అపవాది ఏమంటున్నాడు, నీవు క్రిందికి దూకు అంటున్నాడు. కానీ యేసుప్రభువుని వాడు పడద్రోయలేకపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ మానవుని ప్రాణం మీద దేవుడు అపవాదికి ఎటువంటి శక్తి కూడా ఇవ్వలేదు. అపవాది యొక్క సరిహద్దులు ఏంటో యేసుప్రభువుకి తెలుసు కనుకనే యేసుప్రభువు ఏం చేయలేదంట, భయపడలేదు. అపవాదితో వెళ్ళటానికి, అపవాది శోధనకైనా గురి కావడానికి ఎంత మాత్రం కూడా భయపడకుండా ఆయన ధైర్యంగా అపవాదితో వెళ్ళారంట. వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు. ఈరోజు అపవాది యొక్క సరిహద్దులు ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అపవాది ఒక బౌండరీస్ పెట్టాడు కదండి. వాడు మనల్ని ఏమి కూడా చేయలేడు. వాడు ఏమైనా చేయగలడంటే శోధించగలడు మాత్రమే, కానీ శోధనలో మనల్ని ఓటమి పాలు చేసే హక్కు అపవాదికి లేదు. శోధనకు మాత్రమే గురి చేయగలడు, కానీ శోధనలో మనల్ని ఓడించే శక్తి అపవాదికి లేదు. మనం ఓడిపోవటమా జయించడం అనేది మన మీదే ఆధారపడి ఉంది. భయపడకపోవటం అనేది మన మీద ఆధారపడి ఉంది. కేవలం వాడు మన జీవితంలోకి ఏం తీసుకుని వస్తాడంటే శోధనని మాత్రమే వాడు తీసుకుని వస్తాడు, కానీ ఆ శోధనలో మనల్ని ఎంత మాత్రం కూడా వాడు ఓడించలేడు. అపవాది యొక్క సరిహద్దులు ఏంటో మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకోవాలి. ఏ మానవుని ప్రాణం మీద దేవుడు అపవాదికి ఎటువంటి హక్కు కూడా ఇవ్వలేదు. అపవాది యొక్క సరిహద్దులు మనం తెలుసుకున్నప్పుడు వాడికి మనం భయపడటము మానేస్తాం. ఈరోజు మనం ఎందుకు భయపడుతున్నామంట, అపవాది యొక్క సరిహద్దులు ఏంటో మనకి తెలియట్లేదు. అందుకనే వాడేం చేస్తాడో అని చెప్పి నిరంతరము వాడిని తలుచుకుంటూ మనము భయపడతాం. ప్రత్యక్షంగా కనబడి శోధించినప్పటికీ యేసుప్రభువు ఏమాత్రం కూడా అపవాదికి భయపడకుండా దేవాలయ శిఖరము నిలవబెట్టినప్పటికీ ధైర్యంగా ఏమన్నాడంట, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించినయ్యా, నేను క్రిందికి దూకి అంటే ప్రభువైన నీ దేవుని శోధింపవలదని ఒక్క మాటతో అపవాది యొక్క శోధనని జయించిన వారిగా యేసుప్రభువారు ఉన్నారు. ఈరోజు యేసుప్రభువారి వల్ల మనం కూడా ధైర్యంగా ఏం చేయాలంట, అపవాదిని మనము ఎదిరించాలి. ఎప్పుడైతే అపవాది పెట్టే భయాలను మనం లొంగిపోయేమో అపవాదికి ఏమిస్తున్నామంట, చోటిస్తున్నాం. అపవాదికి చోటు ఇవ్వడం అంటే ఏంటి, అపవాది కలుగజేసే శోధనలకు భయపడటం, అపవాది పెట్టే నిరాశలకు భయపడటం. అపవాది మన జీవితంలో ఏర్పరిచిన మనుషులకి భయపడటమే అపవాదికి చోటు ఇవ్వడం అంటే కదండి. అపవాదికి చోటు ఇవ్వడం అంటే తీసుకొని పక్కన కూర్చోబెట్టుకోవడం కాదు, కానీ అపవాది మన జీవితంలో కలుగజేసే సమస్తమైన పరిస్థితులు మనం భయపడటమే అపవాదికి చోటు ఇవ్వటం. ఎప్పుడైతే భయపడతామో వాడికి మనం మన జీవితంలో చోటిచ్చినట్టు. కానీ భయాలేవి కూడా మన హృదయంలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఎందుకు ఎప్పుడైతే ఈ భయాలు మన హృదయంలోకి వచ్చేసాయో అపవాదికి మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన గృహాలలో మనమే చోటిస్తున్నామంట. భయం ఎక్కడ ఉంటుంది, అపవాది ఇంకా మనం అక్కడే ఉండి మనల్ని ఇంకా భయానికి గురి చేయడానికి వాడు ఎల్ల వేళలా వాడు ప్రయత్నిస్తాడు. అపవాదిని ఎదిరించమని చెప్పాడు, కానీ
అపవాదికి భయపడమని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. నాకు మాత్రమే భయపడమని చెప్పిన దేవుడు అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదిని ఎదిరించినని కూడా దేవుడు మనల్ని హెచ్చరించాడు. అదే రీతిగా యేసు ప్రభువు ఇక్కడ అపవాదిని ఎదిరించాడు. సాతానా తుమ్ము అని ఎదిరించగానే అపవాది ఆయనని విడిచి పారిపోవటం మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా అపవాదిని ఈ రీతిగా ఎదిరించగలిగితే శోధనలన్నింటిలో కూడా అంతిమ విజయాన్ని దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహిస్తాడు. కీర్తనకారుడు మనం చూస్తే దావీదు గారు 56వ కీర్తనలో భయము సంభవించినప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే 56వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మికించున్నాను, నేను భయపడను. నాకు భయము సంభవించు దినమున ఏం చేస్తున్నానంట, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానని మహాభక్తులైన దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాస్తవానికి మనలాగా అబద్ధాలు చెప్పట్లేదు కదా, నేను భయపడట్లేదు అని చెప్పట్లేదు. మనమైతే భయం మనసులో ఉన్నప్పటికీ ఏం చేస్తామంట, నాకు అసలు భయం లేదు, నేను భయపడట్లేదు అంటాం. అని దావీదు గారు ఏమంటున్నారంట, నేను భయపడుతున్నాను, నాకు భయం వస్తుంది, ఆయా పరిస్థితులు నాకు భయాన్ని కలుగజేసిన సమయంలో నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానని అతడు చెప్తా ఉన్నాడు. అంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆయా సమయాల్లో దావీదును సైతం పరిస్థితులు ఏం చేశాయంట, భయపెట్టే. ఎవరిని భయపెట్టాయంట, గొల్యాతును నేలమట్టం చేసిన దావీదును భయపెట్టాయి. సింహాన్ని ఎలుగుబంటి ఒకానొక సమయంలో చీల్చివేసిన దావీదును సైతము పరిస్థితులు భయానికి గురి చేసినప్పుడు అతడు దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం భయపడట్లేదని అబద్ధాలు కొన్నిసార్లు చెప్తూ ఉంటాం, కానీ వాస్తవానికి ప్రతి మనిషికి ఏముంటుందంటే మన హృదయంలో భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను భయపడట్లేదు దేనికని చెప్తున్నామంటే మనం అబద్ధాలు చెప్తున్నామన్నట్టే. ఖచ్చితంగా మన హృదయాల్లో అన్నిటి గురించి మనము నిత్యము భయపడుతూనే ఉంటాం. అయితే మనము భయపడుతున్నప్పటికీ మనం చేయవలసింది ఏంటంటే, మనకు భయము సంభవించు దినమున ఏం చేయాలంట, దేవుడిని ఆశ్రయించాలి, మనుషులను కాదు కదండి. ఇందాక నేను చెప్పినట్టుగా భయము సంభవించిన దినమున ఫోన్ కాల్స్ చేసి నాకు ఈ భయము కలుగుతుంది, నన్ను కొంచెం మోటివేట్ చేయని చెప్పి కొంతమంది మనుషుల మోటివేషన్ కోరుకుంటారు, మనుషుల ప్రోత్సాహాన్ని కోరుకుంటారు. కానీ ఈరోజు మనము ఎవరికి ఫోన్ కాల్ చేయాలంటే, వెంటనే మనకు భయం సంభవించిన సమయంలోనే అక్కడే నిలవబడి మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకు భయం ఎప్పుడైతే పడుతుందో, మన హృదయంలో ఒక భయానకమైన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, మన ప్రక్కన ఎవరున్నారంట, అపవాది ఉన్నాడని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే వాడు మన కంటికి కనపడడు, కానీ మనం దురాత్మల సమూహములతో పోరాడుతున్నామని పౌలు గారు తెలియజేసిన రీతిగా మనకి భయానకమైన ఆలోచన మన హృదయంలో కలిగినప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, మన ప్రక్కన ఎవరున్నారంట, అపవాది ఉన్నాడు కనుక అక్కడే నిలవబడి, ప్రభు ఈ భయం నన్ను పీడిస్తున్నాయి, భయానకమైన ఆలోచన నన్ను భయానికి గురి చేస్తుందని దేవుని ప్రార్థించినప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. దేవుని ఆత్మ మనల్ని ధైర్యపరుస్తుంది, దేవుని ఆత్మ మనల్ని ముందుకు నడిపిస్తుంది అన్న విషయాన్ని ఖచ్చితంగా మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. అందుకని నాకు భయము సంభవించు దినమున డిలే చేయలేదు కదండి దావీదు. భయము సంభవించు దినమున, ఆ క్షణ, ఆ గడియన నేను నా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానని దావీదు గారు అంటా ఉన్నారు. అంటే ఏ మాత్రం కూడా మనకు భయం కలిగినప్పుడు మనం ఏం చేయకూడదంట, ఆలస్యము చేయకూడదు. దేవునికి మొరపెట్టడము ఆలస్యం చేయకూడదు. దేవునికి మన భయాన్ని అప్పచెప్పుకోవటము ఎంత మాత్రం కూడా ఆలస్యం చేసేపోతే అపవాది మరింతగా మన భయాన్ని పెంచుకుంటూ వెళ్తాడు కదండి. ముఖ్యంగా ప్రార్థనా సమయంలో వాడు ఏం చేస్తాడంట, మనల్ని భయము గొలిపే ఆలోచన మన హృదయంలో రేపుతూ ఉంటాడు. నీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించామని ప్రార్థనలో కూర్చున్నప్పుడు అపవాది ఏం చేస్తాడంట, మనల్ని భయపెడుతూ ఉంటాడు. వాడి భయానికి మనం తావిచ్చామా, ఇక మనం ప్రార్థన ఎంత మాత్రం కూడా చేయలేదు. వెంటనే మనం దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయాలి. భయానకమైన ఆలోచన నుంచి నన్ను విడిపించు ప్రభువాన్ని విజ్ఞాపన చేసినప్పుడు దేవుని ఆత్మను ధైర్యపరుస్తుంది. తద్వారా ప్రార్థనలో కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే అపవాది ప్రార్థన ఆపడానికి వేసే బాణం ఏంటంటే భయము. భవిష్యత్తు గురించిన భయము మన హృదయంలో పెడతాడు. రేపటి గురించి, వారం తర్వాత గురించి, ఒక నెల తర్వాత, సంవత్సరం తర్వాత గురించిన భయాలు కూడా వాడు మన హృదయంలో పెట్టి ప్రార్థన చేయకుండా మనం నివారించడానికి వాడెంతో ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, దేవుని సన్నిధానంలో వెంటనే విజ్ఞాపన చేయాలి, ఈ భయం నుంచి నన్ను విడిపించు, ఈ ఆలోచన నుంచి నన్ను
విడిపించు, రేపటి దినాన్ని గురించి చింతించుతూ భయపడతాను నీవు చెప్పావు కనుక ఈ భయానకమైన ఆలోచన నుంచి నన్ను విడిపించు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. భవిష్యత్తులో కూడా మనం ఆయన ముందుకు నడిపిస్తాడు. అందుకని దేవునికి మాత్రమే భయపడాలని యేసు ప్రభువు చెప్పిన ఆజ్ఞని ఈరోజు మనము అనుసరించి నడిచే వారంగా ఉంటే ఆధ్యాత్మికంగా మనం ఎంతగానో బలపడగలుగుతాం. దావీదు వలె మనకు భయము సంభవించు దినమున, ఆ క్షణన, ఆ గడియన దేనికైతే మనం భయపడుతున్నామో దాన్ని దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసినట్లయితే ఆ భయాలన్నింటి నుంచి మనకు దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మనకి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన హృదయాన్ని నిబ్రపరిచే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులతో చెప్పుకుంటే మనకి రాని ధైర్యము ఎవరితో చెప్పుకుంటూ వస్తుందంట? దేవుని మీద భారం వేస్తే మనకి ధైర్యం, ఎక్కడో తెలియని ధైర్యము మన హృదయాలను చేరుకుంటుంది. కాబట్టి మనం అందరం కూడా భయము సంభవించే క్షణాన చేయవలసిన పని ఏంటంటే దేవునికి మన విజ్ఞాపన చేరవేయాలి. దేవుని మీద మన భయాన్ని మోపాలి, మన భారాన్ని మోపాలి. కానీ ఆ సమయంలో మనం చెప్పే మాట ఏంటో తెలుసా? ఏలియా ఏమంటామంట? భయము సంభవించు దినమున దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. కానీ మనం ఏమంటామంట? ఇంకా చాలు ప్రభువా, నేను ఈ భయాన్ని ఎంత మాత్రం కూడా తట్టుకోలేను, నన్ను తీసుకోండి. కానీ కీర్తనకారుడు ఏమంటాడంటే 118వ కీర్తనలో చాలా మంది చరిత్రకారులు ఈ కీర్తనను కూడా దావీదు గారు రాస్తారని వ్యాఖ్యానిస్తుంటారు. 118వ కీర్తన 17వ వచనం ఒకసారి చదవండి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు గురించిన హల్లెలూయా. ఏమంటాడంటే కీర్తనకారుడు ఇక్కడ, నేను చావను కానీ సజీవుడనై నేను యెహోవా క్రియలు నేను వివరించడానికి నేను బ్రతికే ఉంటాను అంటున్నాను. అంటే ఈరోజు మరణ భయం మనల్ని ఆవరించినప్పుడు, నిరాశ నిస్పృహలు మనల్ని చింతలకు గురి చేసి భయపెట్టినప్పుడు ఇంత మట్టుకు చాలు ప్రభువా అనడం మానేసి మనం ఏం చేయాలంట? నేను చావను కానీ సజీవుడిగా యెహోవా క్రియలను నేను వివరించడానికి, సజీవుడిగా ఈ లోకంలో నేను జీవిస్తానని ధైర్యంగా మనం చెప్పాలండి. యెహోవా క్రియలు వివరించడానికి ఈ లోకంలో మనము సజీవులుగానే బ్రతకాలండి. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదువు. దానియేలు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదవదామా? అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేవారంట. ఎవరంట? గొప్ప కార్యములు చేసేవారు ఎవరంట? తమ దేవుని ఎరుగువారు మాత్రమే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అంటే ఈరోజు మనము చావకుండా సజీవులు కొన్ని దేవుని కార్యాలు వివరించాలంటే మనం ఎవరిని ఎరిగిన వారంగా ఉండాలంటే దేవుణ్ణి ఎరిగిన వారంగా మనము ఉండాలి. దేవుని ఎరిగి ఉన్నప్పుడు మనం బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాం. గొప్ప కార్యాలు అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో సాధించమని కాదు, కానీ నిరాశను జయించడం ఒక గొప్ప కార్యం. ఎందుకంటే అందరూ కూడా చేయలేరు కదండి. ఈ రోజుల్లో నిరాశను జయించలేక, బలహీనతలు జయించలేక, భయాన్ని జయించలేక ఎంతోమంది తమ జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారు. ఎందుకంటే నిరాశను జయించడం అంటే ఎంతో గొప్ప కార్యం. అది నిజ క్రైస్తవులకు మాత్రమే దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ఈరోజు ఆ పని చేయలేకనే ఎంతోమంది తమ జీవితాన్ని ఏం చేసుకుంటారంట? మధ్యలోనే ముగించేసుకుంటారు. నిరాశను జయించలేక, భయాన్ని జయించలేక, నిస్పృహను జయించలేక, బలహీనతను జయించలేక, మనుషుల్ని జయించలేక తమ జీవితాన్ని మధ్యలోనే ఏం చేస్తున్నారంట? ఆపివేసుకుంటున్నారు. ఈరోజు గొప్ప కార్యం అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో సాధించడం కాదు, కానీ మన జీవితాల్లో, మన రోజువారి జీవితాల్లో ఎదురయ్యే నిరాశను జయించడమే గొప్ప కార్యం. మన బలహీనతలు, మన భయాలను జయించడమే ఒక గొప్ప కార్యం. మనల్ని ఎదిరించే మనుషుల్ని ఎదిరించడమే ఒక గొప్ప కార్యం. అపవాది మన జీవితాల్లో కొంతమంది మనుషులు ఏర్పరచుకొని పంపుతాడు మనల్ని భయపెట్టడానికి. ఆ మనుషులు ఎదిరించడమే బహు గొప్ప కార్యం. అంటే గొప్ప గొప్ప కార్యాలంటే మనము ఎక్కడెక్కడికో వెళ్ళి ఆలోచిస్తాం, కానీ మన రోజు వారి జీవితంలో మనకెదురయ్యే సమస్యలు ఎదిరించడము నిజానికి ఎంతో గొప్ప కార్యం. యోబు జీవితాన్ని తలుచుకుంటే, యోబు స్థానంలో మనం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తన జీవితాన్ని మధ్యలోనే నిలిపివేసుకునేవాడు, ఆత్మహత్య చేసుకునేవాడు. ఖచ్చితంగా ఏ గుండె పగలు మరణిస్తారు, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారు. యోబు స్థానంలో ఒక అవిశ్వాసి ఉంటే, యోబు స్థానంలో ఒక క్రైస్తవేత్తడు ఉంటే, యోబు స్థానంలో ఒక అన్యుడు కానీ ఉంటే తన జీవితాన్ని మధ్యలోనే నిలిపివేసుకుంటాడు ఖచ్చితంగా. అని యోబు భార్య సలహా ఇచ్చినా కూడా ఏం చేయలేదంట? మధ్యలో తన జీవితాన్ని ముగించుకోవటానికి ఇష్టపడి, నువ్వు ఆత్మహత్య చేసుకో, నీ జీవితాన్ని ముగించు
ముగించుకో, దేవుని దూషి మరణమైపో అని చెప్పినప్పటికీ తన జీవితాన్ని మధ్యలో ముగించుకోవడానికి యోబు ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. తన జీవితంలో వచ్చిన నిరాశలను అతడు జయించాడు, భయాలను ఎదిరించాడు. వాస్తవానికి రేపటి దినం గురించి యోబుకి ఎంతగానో భయం కలిగింది. ఈరోజు నా పరిస్థితి ఈ రీతిగా ఉంటే రేపటికి మరీ హృదయ విధానంగా మారిపోతుంది అన్న భయము అతని హృదయంలో ఉన్నప్పటికీ ఆ భయాన్ని అతడు జయించాడు. నిరాశను జయించిన అపవాది అతను చుట్టుకొట్టి అతని స్నేహితుల ద్వారా మరి ఇంకా భయాన్ని అతనికి పెంచినప్పటికీ ఆ భయాలన్నింటినీ, ఆ నిరాశలన్నింటినీ జయించి దేవుడు ప్రత్యక్షమయ్యే వరకు కూడా అతను ధైర్యంగా నిలబడ్డాడు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయగల రీతిగా దేవుణ్ణి ఎరిగిన యోబు దేవుడు ప్రత్యక్షమయ్యే వరకు కూడా నిరాశ నిస్పృహను జయించి దేవుడు కార్యం చేసే వరకు కూడా సజీవుడుగా ఉన్నాడట. హల్లెలూయా. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించునని కీర్తనకారుడు తెలియచేసిన రీతిగా యోబు ఎంత మాత్రం కూడా మరణించడానికి ఇష్టపడలేదు. తన జీవితాన్ని ముగించుకొని ఆ బాధ నుంచి తాత్కాలికమైన విముక్తిని పొందడానికి ఇష్టపడలేదు, కానీ ఒక శాశ్వతమైన విముక్తిని దేవుడి నుంచి అతడు కోరుకున్నాడు. అందుకనే అతడు ఆత్మహత్య చేసుకోలేదు, గుండె పగిలి కూడా మరణించలేదు, కానీ ధైర్యంగా దేవుడు ప్రత్యక్షమయ్యే వరకు అతడు నిలిచి ఉన్నాడంట. ఒక అవిశ్వాస అయితే ఆ స్థానంలో ఖచ్చితంగా తన జీవితాన్ని ముగించుకునేవాడు కదండి. కానీ ఈరోజు యోబు మనందరికీ కూడా ఒక మాదిరి కదా. మనకెదురయ్యే నిరాశలలో, మనకెదురయ్యే భయాలను మనం కూడా ఏం చేయాలంట, వాటన్నిటిని జయించి మన దేవుడు ఎరిగిన వారంగా గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసే వారంగా మనం యమలోకంలో జీవించాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి కోరుకుంటుంది కూడా ఏరియా కూడా బదే వృక్షం క్రింద యెజబేలు మాటలు ధ్యానిస్తూ ఇంత మట్టుకు చాలు ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరలా భోజనం ద్వారా తండ్రి బలపరిచి నీవు లేచి భోజనం చేయి, నీవు లేచి భోజనం చేయి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నాయి అని చెప్పి 2 మార్లు దేవుడు అతని భోజనం ద్వారా తృప్తిపరిచి చేశాడంట. మొదటిసారి భోజనం చేశాడు, తర్వాత మళ్ళీ పడుకున్నాడు. మరలా దేవుడు వచ్చాడు, మరలా భోజనం చేయి, ఎందుకంటే నీ శక్తి మించిన ప్రయాణం 40 దినాల ప్రయాణం ఉంది కాబట్టి మరలా భోజనం చేసి బలపడని చెప్పినప్పుడు అతను మరలా భోజనం చేసి ఆ భోజనం బలము చేత ఒక సుదీర్ఘమైన ప్రయాణం 40 దినాల ప్రయాణం చేసుకుంటూ ఏలియా ఎంతో గొప్ప పరిచర్య, ఒక సుదీర్ఘమైన పరిచర్య దేవుని కొరకు చేసిన వాడుగా ఏలియా ఉన్నాడు. అక్కడ భయపడిన ఏలియా నా ప్రాణం తీసుకో అయ్యా అని భయపడిన ఏలియా ఎంత సుదీర్ఘమైన పరిచర్యలో వాడబడ్డాడు అనుకున్నాం కదండి. ఈరోజు మన జీవితాల్లో భయముతో ఇక్కడికిక్కడే నా జీవితం ముగిసిపోతే బాగుండు అని అనుకుంటున్నామేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, భయపడవద్దు, ఇంకా ఎంతో జీవితము నీకు ఉన్నది కనుక నా కార్యాలు, నా ప్రణాళికలు భవిష్యత్తులో సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని ఆయన తెలియజేసిన రీతిగా ఆయన వాగ్దానం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది మనల్ని భయపెట్టినప్పుడు దేవునికి అక్కడికక్కడే మనం మొరపెట్టి ఆయన వాగ్దానాలు మనము స్మరించుకోవాలి. మనుషుల మాటలు కాదు కానీ ఎవరి మాటలు అంట, దేవుని మాటలు స్మరించాలి, దేవుని స్వరం వినడానికి ప్రయత్నించాలి. అపవాది భయానకమైన ఆలోచన మన హృదయంలో పుట్టించినప్పుడు అక్కడికక్కడే దావీదు వలె నాకు భయము సంభవించి దినవరిని ఆశ్రయించాలని చెప్పినట్టుగా ఆ గడిలో, ఆ క్షణంలోనే దేవుని సన్నిధానంలో మనము విజ్ఞాపన చేయాలి. దేవుని ద్వారా మనం ధైర్యాన్ని పొందుకోవాలి. ఆ రీతిగా ఏలియా, సమూయేలు ఇరువురు కూడా దేవుని ఆత్మచేత బలపరచబడి, ధైర్యపరచబడి మరలా సుదీర్ఘమైన పరిచయలో వారు వాడబడ్డారు. ఈరోజు ఎటువంటి సమస్య మనల్ని భయం గొలుపుతున్నప్పటికీ మనం కూడా చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధానంలో విజ్ఞాపనం చేసి మన భారం దేవుని మీద మోపి మన భయాన్ని ఆయన మీద విడిచిపెడితే వాటన్నిటి నుంచి మనల్ని తప్పించి, మనల్ని ధైర్యపరిచి మన భవిష్యత్ జీవితంలో మన గమ్యం చేరే వరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆ రీతిగా మనమందరం ఎట్టి భయాలైన దేవుని నామంలో పారద్రోలి దేవుని సన్నిధానంలో, దేవుని మార్గంలో ముందుకు వెళ్ళలాగిన దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తన మహాకృప అనుగ్రహించుగాక. ఆమేన్. ఈ సమయంలో